Yeah. My chapel. హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. సో, అరుణాచలం తర్వాత పాండిచ్చేరికొచ్చినాం మేము డైరెక్ట్‌గా. నా బర్త్‌డే రోజే హాఫ్ డే వరకు అరుణాచలంలో ఉన్నాము. ఆఫ్టర్‌నూన్ వరకు అక్కడ లంచ్ చేసుకొని ఒక 2-3 అవర్స్ పట్టింది. మేమొచ్చేసరికి 3 అయిందనుకుంటా పాండిచ్చేరికి. సో, రాగానే రూమ్ చెక్ ఇన్ అయినాము. సో, రూమ్ డీటెయిల్స్, స్టే డీటెయిల్స్ అంతా నేను కింద డిస్క్రిప్షన్‌లో ఆర్ స్క్రీన్ పైన ఇస్తాను. అండ్ స్టే చాలా నచ్చింది నాకు. మొత్తం వింటేజ్ స్టైల్‌లో ఉంటది రూమంతా. మాకు యాక్చువల్‌గా సీ వ్యూ ఉన్న రూమ్ తీసుకోవాలని ఉండేది. కానీ అది బుక్ అయిపోయింది. మేము ఇంకా వేరేది బుక్ చేసుకున్నాము. కాకపోతే హోటల్‌కి ఆపోజిట్‌లో మొత్తం బీచ్ ఉంటది. రాక్ బీచే ఉంటది అక్కడంతా. ఈవినింగ్, నైట్ అండ్ మార్నింగ్ ఇట్లా వాకింగ్ చేస్తూనే ఉంటారు అక్కడ ఉండే వాళ్ళంతా. బికాజ్ ఆ రోడ్ అంతా బ్లాక్ ఉంటది. వెహికల్స్ ఏవి ఎలో ఉండవు. సో, ఆ రోడ్స్ మీద అందరూ హ్యాపీగా వాకింగ్ చేసుకుంటారు. అండ్ మేము చెక్ ఇన్ అయిన వెంటనే లగేజ్ అంతా రూమ్‌లో పెట్టేసి బర్త్‌డే డ్రెస్‌లో ఫోటోషూట్స్ కావాలి నాకు అంటే ఫోటోస్ దింపాడు తేజ. అండ్ దాని తర్వాత ఈవినింగ్ గూడా సెరెనిటీ బీచ్‌కెళ్ళినాము. సో, బీచ్ దగ్గర గూడా ఫోటోషూటే చేసుకున్నాము. ఎందుకంటే ఎప్పటినుంచో నా బర్త్‌డేకి బీచ్ సైడ్ కేక్ కటింగ్ అండ్ ఫోటోస్ కావాలి అని అనుకున్నా. సో, అది అప్పుడు చేసుకున్నాననమాట. అదంతా నేను వీడియో తీసుకోలేదు. బట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆల్రెడీ పోస్ట్ చేశాను కొన్ని బీచ్ సైడ్ బర్త్‌డే అనని. దాని తర్వాత డిన్నర్ ప్లాన్ ఉంటే రూమ్‌కొచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్‌కెళ్ళిపోయినామనమాట. ఇదంతా నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 6:30కి ఆ టైంకి కొంచెం లేచి మేము ఫ్రెష్ అప్ అయ్యి బయటికొచ్చి కూర్చొని బీచ్ దగ్గర కూర్చొని చాలాసేపు టైమ్ స్పెండ్ చేసి బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని మళ్ళీ రెడీ అయ్యి ఇంకా ప్లేసెస్ చూడ్డానికెళ్ళేది మేము ఉన్నన్ని రోజులక్కడ. యాక్చువల్లీ మేమున్నది ఫ్రెంచ్ కాలనీలో అండ్ దానికి పక్కనే వైట్ టౌన్ ఉంటది. సో, ఈ 2 పక్కపక్కనే ఉంటాయి. రాక్ బీచ్ దగ్గర. సో, ఫ్రెంచ్ కాలనీ అయినా, వైట్ టౌన్ అయినా గానీ ఆర్కిటెక్చర్ మొత్తం ఫ్రెంచ్ లానే ఉంటది. ఫ్రెంచ్ స్టైల్‌లో ఉంటది. సో, మనం అక్కడక్కడ తిరగడానికి, ఫోటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి చాలా బావుంది. అండ్ బీచెస్ నెక్స్ట్ పాండిచ్చేరి అంటేనే మనకు ఆ ఫ్రెంచ్ టైప్ మ్యూజియమ్స్, ఆర్కిటెక్చర్ అండ్ దాని తర్వాత బీచెస్. సో, మేము బీచెస్‌లలో సెరెనిటీ బీచ్, రాక్ బీచ్ అండ్ రాక్‌కి బిసైడే చాలా బీచెస్ అటాచ్ అయ్యి ఉంటాయి. సో, మనం వెళ్తున్న కొద్దీ ఇంకా అన్నీ సేమ్ ఉంటాయి. అండ్ దాని తర్వాత పారడైజ్ బీచ్. సో, మేము రాక్ బీచ్ చూసినాం కాబట్టి దానికి కంబైన్డ్ అయ్యి ఉన్న బీచెస్‌ని మేము ఇంకా చూడలేదు. పారడైజ్ బీచ్‌కెళ్ళినాము. అది కొంచెం లాంగ్ ఉంటది మేమున్న ప్లేస్ నుంచి. అంటే ఒక 12-15 కిలోమీటర్స్ ఉండే. సో, ఇదే పారడైజ్ బీచ్. వాటర్ గేమ్స్, యాక్టివిటీస్ అండ్ ఫుడ్, రెస్టారెంట్ అంతా ఉన్నాయి. కాకపోతే మేమొచ్చింది వేరే వే నుంచి. పారడైజ్ లొకేషన్ అనగానే మనకి 2 వేస్ చూయిస్తది. ఒకటేమో ఫ్రీ ఉంటది. ఒకటేమో పే చేయాలి. అంటే పర్ పర్సన్ నాకు తెలిసి 89 ఆర్ 99 ఉంటదనుకుంటా. సో, అక్కడి నుంచొచ్చినాం మేము. ఆ ఎంట్రీ నుంచొచ్చినాం. సో దట్ మాకు ఇవన్నీ కనిపించినాయి. అండ్ వేరే ఎంట్రీ జస్ట్ బీచ్ ఉంటది. మనం అక్కడ పార్క్ చేసుకొని మనకు డైరెక్ట్ బీచ్ కనిపించేస్తది. కాకపోతే అక్కడ క్రౌడెడ్ చాలా మందున్నారు. అండ్ ఇది కొంచెం పీస్‌ఫుల్ ఉంటది. అంత ఎక్కువ మంది లేరు. అండ్ మనము కాసేపు టైమ్ స్పెండ్ చేయొచ్చు అక్కడ బీచ్‌లో గూడా. ఆరవెల్లి ఎళ్దాం అనుకున్నాం గానీ, మేము ఆరవెల్లి దూరం నుంచే చూడ్డం ఉంటది. అండ్ అక్కడికి వాకింగ్‌లో ఎళ్ళాలి గాబట్టి, వాకింగ్‌లో ఎళ్లి ఇంకా అక్కడ అది దూరం నుంచి చూడ్డం ఎందుకని జెప్పేసి ఆరవెల్లి స్కిప్ చేసినాము. సో, మేము టైమ్ అంతా పారడైజ్ బీచ్‌లోనే టైమ్ స్పెండ్ జేసినాము. దాని తర్వాత ఇంక రూమ్‌కొచ్చేసినాము. పైనే మాకు రెస్టారెంట్ ఉంది. కింద కేఫ్ ఉంటది. పైన రెస్టారెంట్ ఉంటది. ఇంకా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అంతా రూమ్స్ ఉంటాయి. సో, పైన రెస్టారెంట్ చాలా బావుంది. మేమంతా వేరే ప్లేసెస్ వెతుకుతున్నాం గానీ, మాకు పైనే బా నచ్చింది. బికాజ్ వ్యూ కనిపిస్తుంది అండ్ మాకే ఈజీ ఉంటది. ఇంకా పైనే రెస్టారెంట్, కిందనే రూమ్ గాబట్టి, ఇంకా డిన్నర్ చేసుకొని కిందికెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ డే అంతా నేను వీడియో తీయలేదు. షార్ట్ వీడియోస్ కోసమని ఆ వీడియోస్ తీశాను గానీ, నేను ఫుల్ లెంగ్త్ వీడియో తీయలేదు. బట్ మేము శ్రీ అరబిందో ఆశ్రమంకెళ్ళినాము, షాపింగ్‌కెళ్ళినాము. అక్కడ ఫుడ్ ఎగ్జిబిషన్స్, క్రాఫ్ట్, హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్స్ ఇట్లా చాలా జరిగినాయి. సో, అక్కడికి గూడా ఎళ్ళినాము. అండ్ దాని తర్వాత ప్రామినెంట్ బీచ్ అది రాక్ బీచ్‌కి అటాచ్‌మెంట్‌తోనే ఉంటుంది ప్రామినెంట్ బీచ్. సో, అది గూడా అక్కడికి గూడా ఎళ్ళినాము. అండ్ అక్కడ ఫుడ్‌కి సంబంధించి రెస్టారెంట్, కేవ్స్ కొన్నయితే జూషినాము. ఇంకా కొన్ని మా లిస్ట్‌లో ఉండే. కాకపోతే ఇంకా అవి మేము ఎళ్ళలేకపోయినాము. అండ్ దాని తర్వాత ఇంకా మేము డైరెక్ట్ హైదరాబాద్‌కి ఫ్లైట్ ఉంటే ఫ్లైట్‌లో వచ్చేసినాం. సో, ఇది మా పాండిచ్చేరి అండ్ అరుణాచలం ట్రిప్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.